జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల విషయంలో కేసీఆర్ కు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది. తొలిసారి 2004లో కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్ 2006, 2008లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన 2 స్థానాల్లోనూ విజయ బావుట ఎగురవేశారు. అయితే లోక్సభ స్థానాన్ని వదులుకుని గజ్వేల్ను అట్టే పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కు మెదక్లో 6,57,492 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి చెందిన కె ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 16 స్థానాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్న కేసీఆర్ ఆయనే నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్గాల కథనం ప్రకారం సుఖేందర్ రెడ్డికి కేబినెట్లో స్థానం కల్పించడం ద్వారా నల్గొండ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించిన కేసీఆర్ ఆ దిశగా వెళ్లేందుకు ఇది మొదటి అడుగని చెబుతున్నారు. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ నల్గొండ నుంచి ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, సీఎం కేసీఆర్ ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉద్దేశంగా పూర్వకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈసారి ఒకవేళ గనక కేంద్ర రాజకీయాల్లో ఫోకస్ చేస్తూ ఎంపీ పదవికి పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి సూచన సాయంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ రాష్ట్ర బాధ్యతలు ముఖ్యమంత్రి పదవి తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించనున్నారనేటువంటిది వార్తలు గత కొద్ది రోజులుగా మీడియాలో హల్చల్ చేసినటువంటి సందర్భంలో కేంద్రంపై దృష్టి పెట్టినటువంటి కేసీఆర్ ఏదైతే కేంద్ర రాజకీయాల్లో మార్పు రావాలి, కేవలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ రాజకీయాలను శాసిస్తున్నాయని చెప్తా వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. అయితే కేసీఆర్ ఇంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీగానే పోరాడి తెలంగాణ సాధనలో ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. దాంట్లో భాగంగా కేసీఆర్ పలు ప్రాంతాల నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ లో ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సృష్టించడం జరిగింది. అలా కేసీఆర్ పలు ప్రాంతాలను చేంజ్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. అలాగే ఈసారి ఎన్నికల్లో ఎంపీ లాస్ట్ 2014 ఎన్నికల్లో ఎంపీ పదవికి పోటీ చేయడం జరిగింది, ఎమ్మెల్యే పదవి కూడా పోటీ చేయడం జరిగింది, ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీ పదవికి మెదక్ నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో బిజీ అవనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఈ 2018 ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ నల్గొండకు సంబంధించినటువంటి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేలా ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నటువంటి కేసీఆర్ త్వరలో నల్గొండ జిల్లాను నేను దత్తత తీసుకుంటాను, ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సహకరిస్తే అన్నటువంటి ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యను కనుక మనం గమనించినట్టయితే ఖచ్చితంగా నల్గొండ ప్రాంతం నుంచి ఈసారి ఎంపీగా కేసీఆర్ పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కానీ రాజకీయ విశ్లేషకులు కానీ దీనిపైన భావిస్తా వస్తా ఉన్నారు. అదేవిధంగా మరొక చర్చ కూడా పార్టీలో ప్రస్తుతం కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ కేసీఆర్ కు చాలా పట్టు ఉన్నటువంటి ప్రాంతం, చాలా ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ప్రాంతం కరీంనగర్ ప్రాంతం నుంచి కూడా ఈసారి కేసీఆర్
ఎంపీ పదవికి పోటీ చేయనున్నారనేటువంటి ఒక వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వీటన్నిటి నేపథ్యంలో కేసీఆర్ ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం ఈసారి మెదక్ నుంచి కాకుండా ఒక వేరే ప్రాంతం నుంచి ఖచ్చితంగా ఎంపీకి పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం పార్టీ వర్గాల్లో కొనసాగుతా ఉంది. ఈ రకంగా పార్టీ బలోపేతం కావడంతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై కూడా ఒక సమదృష్టితో ఒక ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది పార్టీ వర్గాలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈసారి కేసీఆర్ నల్గొండ ప్రాంతం నుంచి ఎంపీకి పోటీకి నిలబడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ తను ఎంపీకి పోటీ చేస్తే రాష్ట్రంలోని కీలక బాధ్యతల కనుక తన కుమారునికి చెప్పే అవకాశం ఉందనే ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరి కీలక నేతలను ముఖ్యమంత్రులను ఇప్పటికే కలవడం. మమతా బెనర్జీ కావచ్చు, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, ఇలా పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించి జేడీఎస్ కుమారస్వామి కావచ్చుగా కీలక నేతలందరినీ కూడా కలుస్తా వస్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఇలా ఎన్నికల కంటే ముందు స్టాలిన్ కూడా కలవడం జరిగింది తమిళనాడులో. ఈ రకంగా అందరినీ కేంద్రీకృతం చేస్తూ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా భాగస్వామ్యం చేయడానికి కేసీఆర్ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎంపీకి పోటీ చేయనున్నారటువంటి వార్తలు చాలా కీలకం కానున్నాయి. తనతో పాటు మరికొద్ది మంది కీలక నేతల్ని కూడా ఎంపీకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తా ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మధు. మరిన్ని అప్డేట్స్